అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం ఏ విధంగా తయారు చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాంట్లో ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ని కట్ చేసుకొని పోసుకోవాలండి. మనకి మార్కెట్లో రకరకాల కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయండి. మనకి ఇష్టమైన ఫ్లేవరు మ్యాంగో ఉంటుంది, వెనిలా ఉంటుంది, బటర్ స్కాచ్ ఉంటుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న పాల ప్యాకెట్లోని పాలు కొన్ని దీంట్లో పోసుకోవాలండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని మనం కట్ చేసుకొని దాంట్లో పోసుకొని కలుపుకోవాలండి. ఈ 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకునేటప్పుడు మొత్తం ఏ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని పక్కకు ఉంచుకోవాలండి. తర్వాత మనం పాలు పోసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి. పాలను వేడి చేసుకునేటప్పుడు ఒక గంట పెట్టుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో ఇందాక మనం పక్కకి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ఈ మిశ్రమం అనేది గట్టిపడుతుంది. ఇలా గంట పెట్టి తిప్పుకుంటూనే ఉండాలండి. ఎందుకు అంటే మనకి మిశ్రమము కింద అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండాలి అని అంటే మనం ఈ గంట పెట్టి తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్న తర్వాత మనకి కొంచెం సేపు అయిన తర్వాత ఈ మిశ్రమం అనేది గట్టిపడుతుందండి. ఈ కస్టర్డ్ మిక్స్ అనేది రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనం ఒక పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం చల్లార్చుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బనానాస్ తీసుకున్నానండి. బనానాస్ తీసుకుని దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రేప్స్ని తీసుకున్నానండి. ఆ గ్రేప్స్ని కూడా వీటిలోకి యాడ్ చేసేసుకున్నాను. దీంట్లోకి యాడ్ చేసేటప్పుడు మన ఇష్టమైన ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కూడా ఉంది కాబట్టి మ్యాంగో యాడ్ చేశానండి. కొంతమంది యాపిల్స్ కూడా యాడ్ చేసుకుంటారు. చాలామంది వేరే వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు. ఆ తర్వాత దీంట్లోకి నేను కొన్ని జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత నేను లాస్ట్కి పోమోగ్రానైట్ అనేది యాడ్ చేశాను. పోమోగ్రానైట్ని దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత పైన కూడా కొన్ని వేసుకోవాలి. ఇలా ఈ ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత మొత్తం అనేది మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా అన్నిటిని మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. తర్వాత కొన్ని పోమోగ్రానైట్ గింజలతోటి డెకరేట్ చేసుకున్నాను పైన. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.